ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. సార్ మరి చెప్పాలి కదా సార్, మరి మధ్యలో మరి వాళ్ళకి చెప్పబోతే ఎలా సార్, అర్థం కావాలి కదా. సార్ పూర్తిగా ఫ్రస్ట్రేషన్ ముందే చెప్పాను అధ్యక్ష, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయి. ప్లీజ్ 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 వెంకటేశ్వర గారు, సార్ వెంకటేశ్వర గారు సార్ ఇప్పుడు ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పండి. సార్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో మాట్లాడుతూ ఉంటే కడుపు రగిలిపోయి మాట్లాడుతున్న మాటలు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు. ఏం మాట్లాడలేడు, మాకు ఈ చరిత్ర ఉందని చెప్పుకోలేడు, ఏం చెప్తాడు, అందుకని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అధ్యక్ష ఈ కంట్రీ డైరెక్టర్ ఎఫ్ఏఓ అధ్యక్ష, మేము టెక్నికల్ పార్ట్నర్గా ఉంటాము దీంట్లో ఏపీ గవర్నమెంట్కి రైతు భరోసా కేంద్రాల నిర్వహణలో అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇదేం చిన్న విషయం కాదు అధ్యక్ష. ఎఫ్ఏఓ డైరెక్ట్గా వాళ్ళే ఒక స్టెప్ ముందుకొచ్చి మేము ఈ ప్రభుత్వంతో పార్ట్నర్షిప్ అవుతామని చెప్పడం అనేది చిన్న విషయం కాదు అధ్యక్ష. అధ్యక్ష డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రం ఎరువుల సరఫరాలో రైతాంగానికి ఎరువుల్ని సప్లై చేసే విషయంలో ఒక టార్చ్ బేరర్ అనే పదాన్ని వాడారు అధ్యక్ష. మీరు మార్గదర్శిగా ఉన్నారు, క్షేత్రస్థాయిలో రైతు ముంగిటగా ఎరువు తీసుకెళ్లి ఇచ్చే విషయంలో మీరు ఈ దేశంలో ఈ రాష్ట్రం మార్గదర్శిగా ఉందని ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష కేరళ అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి కమ్యూనిస్టు ప్రభుత్వం అధ్యక్ష, అది కేరళలో ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వం. వాళ్ళు వచ్చి ఆయన తిరిగి రాష్ట్రంలో ఎంత అద్భుతంగా వ్యవసాయ రంగానికి ఇక్కడ జరుగుతూ ఉంది, మేము కూడా ఈ వ్యవస్థని మా దగ్గర పెడతాము, దానికి మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేసి వెళ్ళారు అధ్యక్ష. కమ్యూనిస్ట్ పార్టీ, రైతుల కోసం పోరాటాలు చేసే పార్టీ, అంటే కమ్యూనిస్టులకే వాడు ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చారు అధ్యక్ష. వారు వచ్చి ఒక అద్భుతమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నడవడం నేను చూశాను ఇవాళని చెప్పాడు సార్. ఒక బ్రహ్మాండంగా రైతుకి సేవలు అందించే కార్యక్రమం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రగతిని మేము కూడా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తామని చెప్పి ఆయన చెప్పలేరు అధ్యక్ష. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకి స్కోచ్ గోల్డ్ అవార్డ్ ఫర్ 2021 వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ మనం అడిగి తెచ్చుకున్న అవార్డులు కాదు అధ్యక్ష. మనం డబ్బులు కట్టి వేరే సమ్మిట్లకి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ వచ్చినాయి కాదు అధ్యక్ష. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వ్యవస్థను చూసి మెచ్చుకుని వెళ్ళారు అధ్యక్ష. ఫ్రేములు మేము కట్టించుకోవడం అధ్యక్ష కాదు అధ్యక్ష, రైతుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రేమ్ కట్టించుకుంటున్నారు. రైతుల గుండెల్లో వాళ్ళ ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రేములు ఉన్నాయి. సిగ్గు లేకుండా ఏం తెలియక మాట పదండి వద్దాం రండి, మీరు ఎక్కడికి వస్తారు పదండి తీసుకెళ్ళారు. ప్లీజ్ ఆగండి, మీరు మీ మెంబర్స్ పేర్లు ఇచ్చారు కదా, మాట్లాడమనండి. ఎందుకు రన్నింగ్ కామెంట్స్ అవి? యూఆర్ డైవర్టింగ్ ది హౌస్. చెప్పండి సార్ మినిస్టర్. సార్ ప్లీజ్ ప్లీజ్ వెంకటేశ్వర ప్లీజ్ 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 వెంకటేశ్వర గారు ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కూర్చోండి, అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. అదే ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు అనవసరంగా వినండి ప్లీజ్. మీ రన్నింగ్ కామెంటరీస్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. మీరు కూర్చోండి కూర్చోండి. చెప్పండి మినిస్టర్ గారు. మినిస్టర్ సార్ ఏం సార్ అది? ప్లీజ్ వెంకటేశ్వర
సార్ విషయం ఏంటంటే నిన్న అచ్చెన్నాయుడు గారు ఎన్ని రోజులు పెడతారో సభ అని అడిగారు. ప్లీజ్, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెడతానంటే ఏం చేయాలో తెలియట్లేదు. అది బ్లాక్ అయిపోయింది సార్ మైండ్. ఇవన్నీ వినాల్సి వస్తుందని వాళ్ళు ఊహించలే. వాళ్ళు ఊహించగా ఇవన్నీ వినాల్సి వస్తుంది. రోజు వింటారు సార్. ఈ 26వ తారీఖు వరకు ఈ విజయగాథలు, సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ స్టోరీస్ రోజు వింటారు. బాధ, కోపం, అసూయ. సార్ మా వాళ్ళు ఏమంటారంటే కుప్పంలో ఓడిపోయిన బాధలో ఉన్నాడు అని అంటున్నారు అధ్యక్ష. నేను అనుకోలేదు అధ్యక్ష. మంగళగిరిలో తనయుడు ఓటమినే తట్టుకున్న గుండె అధ్యక్ష. అది కుప్పంలో ఓటమి ఒక లెక్క. చెప్పండి సార్. మంగళగిరిలో తనయుడు ఎన్నికల్లో ఓడిపోతే తట్టుకున్న గుండె కదా అధ్యక్ష. కుప్పం ఎన్నికల్లో ఓడిపోతే పట్టించుకుంటాడు తట్టుకోండి అధ్యక్ష. తట్టుకోగలుగుతాడు అధ్యక్ష. ఆగండి నాని, మీరు చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళ అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన వ్యవస్థ అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ 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 ఇప్పుడు అన్నీ ఏం లేదు సార్. కావాలని ఇంటరప్షన్ చేయడం తప్పించి సబ్జెక్ట్ వినడానికి లేకుండా అచ్చెన్నాయుడు గారు ఇది నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మీకు అర్థం అవుద్ది, కొంచెం మీకు అర్థం అవుద్ది, వినండి ఒకసారి సార్. ఏదైనా సరే ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి అధ్యక్ష? 4 గోళ్ల మధ్య డెసిషన్స్ తీసుకుని ఆ డెసిషన్స్ని కింద దాకా అమలు చేయాలని ఇదే పరిపాలన అని చెప్తాయి అధ్యక్ష ప్రభుత్వాలు. కానీ అధ్యక్ష మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో, రైతుల గుండెల్లో మనసుల్లో ఏముందో తెలుసుకుని దాని విధానం రూపకల్పన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష. దానికోసం అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ 4 దశల్లో పెట్టారు అధ్యక్ష. ప్రతి గ్రామంలోనే ఒక అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది అధ్యక్ష. దాంట్లో పార్టీ చూడడం, కులం చూడడం అని మా నినాదం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఎవరైతే బ్రహ్మాండంగా పంటలు పండించి అనుభవం ఉన్న రైతులు ఉంటారో వాళ్ళని సభ్యులుగా తీసుకుని ఒక అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సలహా మండలిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశాం అధ్యక్ష. రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా ఆ సలహా మండలి పనిచేస్తుంది అధ్యక్ష. వారు అక్కడ ప్రతి మొదటి శుక్రవారం నాడు సమావేశమై స్థానికంగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమావేశమై ఆ సమావేశంలో వాళ్ళకున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కానీ చర్చించి ఎజెండా చేస్తారు. ఆ అజెండాని మండలానికి పంపిస్తారు అధ్యక్ష. క్రమం తప్పకుండా మండలంలో 2 మండల వ్యవసాయ సలహా మండలి, మండల్ లెవెల్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశం అవుతుంది అధ్యక్ష. ఈ సమావేశంలో దానికి శాసనసభ్యులను కూడా దానిలో భాగస్వామ్యం చేశాం అధ్యక్ష. ఆ సమావేశాల్లో చర్చించి గ్రామాల నుంచి వచ్చిన ఎజెండాని ఇంకా ఇతర అంశాలని చర్చించి ఒక ఎజెండా రూపొందించి జిల్లాకు పంపిస్తారు అధ్యక్ష. జిల్లాలో 3వ శుక్రవారం అధ్యక్ష జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి కూర్చుంటుంది అధ్యక్ష. దానికి ఒక సీనియర్ అనుభవజ్ఞులైన రైతుని చైర్మన్గా పెట్టాం అధ్యక్ష. దానికి గౌరవ చైర్మన్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు అధ్యక్ష. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దాంట్లో భాగస్వాములు అవుతారు. ఆ సమావేశంలో జిల్లా ఎజెండాను చర్చించి ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఇక్కడ పంపిస్తారు అధ్యక్ష. వాటిని ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కమిషనర్ గారు కానీ, అనుబంధ రంగాల కమిషనర్స్ కానీ, సెక్రటరీలు కానీ ఒక విధానంలోకి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో మాట్లాడి దానికి సంబంధించి తక్షణమే ఆదేశాలు ఇస్తారు అధ్యక్ష. దాదాపు 1,00,000 మంది రైతుల భాగస్వామ్యంతో ఇవాళ వ్యవసాయ సలహా మండలి ఈ రాష్ట్రంలో నడుస్తున్న విషయాన్ని చాలా గొప్ప మార్పుగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రిగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్ కమిటీలకి గౌరవ చైర్మన్లుగా శాసనసభ్యులు నియమించారు అధ్యక్ష. కుప్పం మార్కెట్ కమిటీకి కూడా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్యక్ష. ఒక్క రోజు ఒక్క సమావేశానికి వెళ్ళి ఒక్క సలహాను చెప్పారు అధ్యక్ష.
ఇదిగో ఈ పని చెయ్యండి, ప్రభుత్వానికి ఈ సలహా ఇస్తున్నాను ఒక్కరోజు చెప్పారు అధ్యక్ష? చెప్పరు. తెలుసుకోరు. నిద్ర. ఒక్క సమావేశానికి అటెండ్ కాలేదు అధ్యక్ష. పోనీ సంవత్సరం అయింది అధ్యక్ష అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ పెట్టి. ఈ అడ్వైజరీ బోర్డులో ఏ రోజైనా ఒక మండల చైర్మన్గా